సాధారణంగా ఒక వ్యక్తి ఒకరికి నచ్చితే ఫ్రెండ్ అంటారు, నలుగురికి నచ్చితే మా ఫ్యామిలీ అంటారు, ఒక సమూహానికి నచ్చితే నాయకుడు అంటారు, కొన్ని లక్షల మందికి నచ్చితే హీరో అంటారు, లీడర్ అంటారు. బట్ ప్రతి ఒక్కరు ప్రేమించే విధంగా ఉంటే వాళ్ళే ప్రభాస్ డార్లింగ్ అంటారు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, వాళ్ళ బ్లాగ్లో వచ్చేసి మేమైతే ఆది పోలీస్ ఈవెంట్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మనతో పాటు వచ్చేసి MT-50 ఈ ఇద్దరు పిల్లగాళ్ళు అయితే ఉన్నారు. మళ్ళీ ఇంకొక పిల్లగాడు వచ్చేసి బైక్ అయితే తోలుతున్నాడు. సో గైస్, ఇంకా ఈవెంట్ కాడికి వెళ్ళిన తర్వాత అయితే కలుసుకుందాం. బాయ్. సో గైస్, మీలో ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. చూస్తాను మన ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే ఆది పోలీస్ బ్యానర్ అయితే ఇక్కడ ఉందన్నమాట.
Thank you, sir. And the best moment was amazingly performed song on the stage. Uliకి కలుగుతాయి హుంకారానికి ఆ రాఘవుడి సీత 3D7. శ్రీరాముని సీతారామ సీతారామ జయ జయ రామ సీతారామ సీతారామ జయ జయ రామ సీతారామ సీతారామ ఈ సిరీస్ అధినేత భారతీయ చలనచిత్ర పరిశ్రమకి దిగ్గజం నిర్మాత శ్రీ భూషణ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. టీ సిరీస్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత అద్భుతమైనటువంటి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన అద్భుతమైన చిత్రాలన్నింటినో నిర్మించింది. ఆది పురుష్ Thank you for this warm welcome. నేను నా కెరీర్ని తెలుగు ఇండస్ట్రీలో స్టార్ట్ చేశాను. అండ్ నౌ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయడానికి ఆయన అభిమానులందరికీ డార్లింగ్. సాధారణంగా ఒక వ్యక్తి ఒకరికి నచ్చితే ఫ్రెండ్ అంటారు, నలుగురికి నచ్చితే మా ఫ్యామిలీ అంటారు, ఒక సమూహానికి నచ్చితే నాయకుడు అంటారు, కొన్ని లక్షల మందికి నచ్చితే హీరో అంటారు, లీడర్ అంటారు. బట్ ప్రతి ఒక్కళ్ళు ప్రేమించే విధంగా ఉంటే వాళ్ళే ప్రభాస్ డార్లింగ్ అంటారు. అలాంటి మన డార్లింగ్ ఆ లవ్లీ హీరో, ఆయన వేసిన ప్రతి పాత్ర, ప్రతి సినిమా, ప్రతి కథ మీ అందరికి నచ్చింది, మీ అందరి కోసమే ఆయన చేసింది. ఇప్పుడు సాక్షాత్తు ఈ వేదిక మీదకే రాబోతున్నారు. పిలుతావా గట్టిగా? ఉప్పెనలాగా ఉన్నటువంటి అభిమాన సముద్రం వేదికపై పొంగి పొర్లుతోంది. వేదికపైకి వస్తోంది సముద్రం. అది మీ అభిమానుల గుండెల నుంచి పొంగినటువంటి అభిమాన సముద్రం. ఈ సముద్రం దాటుకుని మీ దాకా ఆయన రావాలి అంటే వారధి కట్టాలి. జై శ్రీరామ్ అన్నటువంటి నినాదాలు ప్రతి ఒక్కటి ఒక్కొక్క రాయిగా వారధి కట్టాలి. రండి ఘోషిద్దాం రామనామంతో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్నటువంటి మారుమోగుతూనే ఉండాలి.
మరి అందరూ కలిసి జై శ్రీరామ్ అంటే అంటూనే ఉండండి. ఆ రాఘవుడు ఆ ధనస్సును ఎత్తబోతున్నాడు. రెడీ? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు మన ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ ఫ్యాన్స్ తో చూద్దాం. లవ్ యూ. వస్తున్న రావణ న్యాయం రెండు పాదాలతో నీ 10 తల అన్యాయాన్ని అణిచివేయడానికి వస్తున్నా నా జానకిని తీసుకువెళ్ళడానికి. అధర్మ విధ్వంసం. కానీ ఈరోజు నా కోసం పోరాడుతూ భరతఖండంలో పరస్త్రీ మీద చేయవేయాలని చూసే దుష్టులకి మీ పౌరుష పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నుల్లో వణుకు పుట్టాలి. పోరాడతారా? అయితే దూకండి ముందుకు. అహంకార రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి. మీరు నాతో వచ్చి ఏంటమ్మా? తన ఇంటి గుమ్మంలోంచి ఎత్తుకుని వచ్చాడు. జానకి తిరిగి ఆ గుమ్మంలోకి వచ్చేది రాఘవ తీసుకువెళ్ళినప్పుడే. ఆయనే వస్తారు. నేను ఇక్ష్వాకు వంశోద్భవ రాఘవ. మీపై బ్రహ్మాస్త్ర ప్రయోగానికి వివశున్నై ఉన్నాను. ఈ దశకంఠుడు 10 మంది రాఘవుల కన్నా ఎక్కువ. పాపం ఎంత బలమైనదైనా అంతిమ విజయం సత్యం.
గారు మొత్తం థియేటర్స్ అన్నింటిలో ఒక సీట్ హనుమంతుడు గారి గురికి ఖాళీగా ఉంచుతారా లేదా? Yes, 100% लगेंगे. 100% लगेंगे. Anil, we'll keep more than one seat for Hanuman ji. అయితే వండర్ఫుల్, అందరి దగ్గర నుంచి ఎస్ వచ్చింది. ఇక జూన్ 16 ఆదిపురుష్ ఏ థియేటర్ లో ప్లే అవుతున్నా, ఏ షో ప్లే అవుతున్నా అక్కడ ఒక సీట్ ఖాళీగా ఉంచబోతున్నారు ప్రొడక్షన్ వారు. సో వండర్ఫుల్ గెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా అందరి తరఫు నుంచి రిక్వెస్ట్ కూడా అది, చాలా చాలా హ్యాపీ. అండ్ ఇక ఇప్పుడు మన రాఘవుడు ఆయన మాట్లాడాలి, ఆయన మాటలు మనం అంతా వినాలి. అన్న మీరు ఒక అడుగు ముందుకు రావాలి. అసలు సరిపోయింది, ఆ ఆనందం వేరు. సో మీ అందరి తరఫున మీలో ఒకడిగా మాత్రమే నేను ఇక్కడికి వచ్చా. సో అన్నని అడుగుదాం అనుకున్న ప్రశ్నలు 2-3 ఉన్నాయి. అన్నని అడిగేసిన తర్వాత జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా ఉంది? ఓహో, అయితే అదిరిపోయింది అనమాట. అయితే ఓపెనింగ్స్ అదిరిపోయినట్టు మాట. సో లవ్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఫస్ట్ టైం ఆదిపురుష్ మనకి 7 months బ్యాక్ ఒకసారి 3Dలో నా ఫ్యాన్స్కి ఒకసారి ఏంటి డార్లింగ్ అన్నాను ఓంతో. ఒకసారి చూడండి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందని. ఫస్ట్ టైం 3Dలో మీరు చూశారు, చూసిన ధైర్యమే ఇప్పుడు దాకా మొత్తం టీం నడిపించింది, మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్. సో ఓం ఏమన్నా అంటే ఫ్యాన్స్కి ఫస్ట్ నేను వేస్తాను ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్ ఫ్యాన్సే చూడాలి, లీక్ అయినా ఏమైనా 3D మళ్ళీ ఫ్యాన్సే చూడాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళే మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో ఒక యుద్ధం చేశారు. రాజేష్ గారు, ప్రసాద్ గారు, ఓం రావత్ యుద్ధం, వార్. 8 నెలలు నిద్రపోలేదు, 1-2 hours పడుకున్నారు. చూడండి వాళ్ళ ఫేస్ ఎలా ఉన్నాయి. అర్ధరాత్రి 3 గంటలకి 4 గంటలకి గంట పడుకుని ఒక్కొక్కళ్ళు మంచి సినిమా చూపిద్దాను అంటే ఇది జస్ట్ సినిమా అనకూడదు, ఇది మా అదృష్టం ఆదిపురుష్ చేయడం. ఒకసారి చిరంజీవి గారు అన్నారు, ఏంటి రామాయణం చేస్తున్నావా అని. చిరంజీవి గారు రామాయణం చేస్తున్నాను. అవును సార్, అది అదృష్టం, అందరికీ దొరకదు అదృష్టం, నీకు దొరికింది నిజంగా అదృష్టం. అంటే మాకుండే కష్టాలు రామాయణం వల్ల ఇట్స్ వెరీ పవర్ఫుల్, చాలా పవర్ ఉంటుంది ఈ సినిమా చేయాలంటే. ఫస్ట్ నుంచి కష్టాలు అయ్యి వచ్చినాయి మొత్తానికి. హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. ఓం యువర్ రాక్ స్టార్. ఈ ఓం చేసిన ఫైట్ నార్మల్ ఫైట్ కాదు. నేను నా 20 yearsలో ఎవరిని చూడలేదు, నిద్రపోలేదు 7 నెలల నుంచి. రాజేష్ జీ, ప్రసాద్ గారు, హోల్ టీమ్, వాట్ అ ఫైట్, హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ తిరుపతిలోనే చేసుకుంటారు ఎప్పుడైనా. సో యా, సో ట్రైలర్ నచ్చింది మీకు. ఇది మన లాస్ట్ పబ్లిసిటీ ఆదిపురుష్ అందరు టీం. అసలు వాళ్ళే ఫ్యాన్స్, అసలు సపోర్ట్ ఏంటి. నేను హైదరాబాద్లోనే చేస్తా, నేను తెలుగులోనే చేస్తా, మీరే మా స్ట్రెంత్ డార్లింగ్స్. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. మామూలు దానికంటే ఎక్కువ మాట్లాడాను, మామూలు దానికంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కదా, అయినా ఎక్కువ మాట్లాడాలంటే ఎలా? సంవత్సరానికి 2 సినిమాలు.
ఎన్నిసార్లు మాట్లాడాలి? కొంచెం కొంచెం మాట్లాడతా. ఇయర్లీ 2 ఫిల్మ్స్ చేస్తా, అది బెటర్. అది నాకు ఈజీ. మీకు ఓకేనా? ఇయర్లీ 3 కూడా రావచ్చు, లేట్ అయితే నాకు సంబంధం లేదు. సో స్టేజ్ మీద తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తా. అండ్ ఆదిపురుష్ జస్ట్ ఫిల్మ్ కాదు, అదేంటో అదృష్టం. అది మేమందరం దాంట్లో ఇన్వాల్వ్ అవడం. థ్యాంక్ యూ డార్లింగ్స్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అమ్మా. ప్రశాంత్ వరం గారు ఈ ఈవెంట్ అంతా సెట్ చేసి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి ప్రశాంత్ వరం గారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జూన్ 16న ఆదిపురుష్ మీ ముందుకు రాబోతోంది. ధన్యవాదాలు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఎవరు ఎదురు రాగలరు మీ దాడికి? ఎవరికి ఉంది అధికారం? పర్వత పాదాలు ఒలికి కదులుతాయి మీ భూమి. సో గైస్ ప్రజెంట్ టైం వచ్చేసి 11 అయితే అవుతుందన్నమాట. మేము వచ్చేసి ఇక్కడికి వచ్చింది 5:10కి అయితే వచ్చాము. 5:10 నుంచి ఇప్పుడు దాకా అయితే ఇక్కడే ఉన్నాము. మీకు వీడియో చూపించాలనేసి చాలా సాహసాలు చేసి ఎక్కడెక్కడో వెళ్ళి వీడియోస్ కూడా తీసాను అనమాట. మీరు చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇట్లాంటి బ్లాగ్స్ ఇంకా తెస్తుంటాను. ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇంతే గైస్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.